రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కేపీసీ హెచ్పీలో శుక్రవారం ఫిట్ సెక్రటరీ హరి రామకృష్ణ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ యూనియన్ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, మందమర్రి ఏరియా బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్బర్ అలీ, శైలేంద్ర సత్యనారాయణ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను కార్మికులు తిప్పికొట్టాలని మే 20వ తేదీన చేపట్టబోయే ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా చేయడం వల్ల కార్మికులకు నష్టం కలుగుతుందని, హక్కులు కోల్పోతారని కార్మికులకు వివరించారు. గుర్తింపు కార్మిక సంఘంగా గెలిపించిన కార్మికులందరికీ ఎల్లప్పుడూ ఐఐటీయూసీ యూనియన్ అండగా ఉంటుందని, కార్మికుల పక్షాన పోరాడుతుందని తెలిపారు. మందమర్రి ఏరియా జీఎంతో జరిగిన సమావేశంలో ఏరియాలో ఉన్న పెండింగ్ ప్రమోషన్స్ నింపడం, సేఫ్టీ పరికరాలు, పనిముట్లు తెప్పించడం, తాగునీటి సమస్యను పరిష్కరించడం కోసం జీఎంతో చర్చించడం జరిగిందని సూచించారు. ఈ నెల 20 తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె జరగబోతా ఉన్నది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ సమ్మె జరుగుతూ ఉన్నది. ఏదైతే 44 కార్మిక చట్టాలను కాలరాసి 4 కోడులుగా మార్చి ఈరోజు కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా విధానంగా చట్టాలు మార్పు జరిగింది. ఆ చట్టాలు ఇట్లా అమలైతే ఆ 4 కోడులు రేపొద్దున ఉద్యోగ భద్రత ఉండదు. ఇవాళ మనం 1886లో సాధించుకున్న మేడే రోజు 8 గంటల పనిదినం కూడా మారిపోయి ఈరోజు 12 గంటల పని తీయాలని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇలా శ్రమ దోపిడీ చేయాలని చూస్తూ ఉన్నారు. రెండో అంశం ఏంటంటే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తూ ఉన్నారు. అంటే యాజమాన్యాలకు అధికారాన్ని కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఇలా దేశంలో ఉన్న కార్మిక సంఘాలు అన్నీ కూడా కలిసి సమావేశమై ఇలా ఒక బిఎంఎస్ సంఘం, ప్రభుత్వ సంఘం మినహాయించి మిగతా కార్మిక సంఘాలందరూ కూడా యావత్ భారతదేశంలో సమ్మె చేస్తూ ఉన్నారు. ఒక సింగరేణి, బొగ్గు గని కార్మికులే కాదు, ఇతరత్ర శ్రామిక వర్గం అంతా కూడా ముక్కోటి కంఠంతో ఈ సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా బీజేపీ గవర్నమెంట్ ఇవాళ దేశంలో శ్రామికులు ఉంటేనే ఇవాళ దేశ భవిష్యత్తు, ఇలా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ శ్రామికులు ఉంటేనే ఇవన్నిటికీ భవిష్యత్తును తప్పించి వాళ్ళ శ్రమను దోచుకునే పద్ధతిలో కార్పొరేట్ శక్తులకు దారబద్ధం చేయాలని చూస్తే ఖబర్దార్ మీరందరినీ కూడా రేపు పొద్దున కార్మిక వర్గం తిప్పికొట్టే రోజు వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు రామకృష్ణాపూర్లోని సిఎస్పిలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం మే 20న జరిగే దేశవ్యాప్తను సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి కార్మికులకు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న చట్టాలన్నీ కాలరాస్తూ రాజ్యాంగము, కార్మిక చట్టాలు ఉండగానే కార్మికులను, కర్షకులను, ప్రజలను కట్టు బానిసలుగా మారుస్తున్న ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలు నశించాలంటే మరి ఏదైతే కార్మిక చట్టాలు బ్రిటిష్ వాడున్నప్పుడు 100 సంవత్సరాల క్రితం సాధించుకున్న చట్టాలను, ఆ చట్టాల ద్వారా అనుభవిస్తున్న హక్కులను ఈరోజు దాని ద్వారానే కార్మిక వర్గం కాపాడబడుతుంది. కాబట్టి ఆ చట్టాలను రద్దు చేయకుండా ఆ 44 చట్టాలు అట్లాగే ఉండి 4 లేబర్ కోడ్స్ ఏవైతే తీసుకురావడం జరుగుతుందో మరి వాటిని రద్దు చేయాలని చెప్పేసి ఆ విధానాన్ని విరమించుకోవడం ద్వారా కార్మిక సంక్షేమానికి పాటుపడాలని, అదేవిధంగా కార్మికులకు సంబంధించిన అనేక హక్కులు పెండింగ్ ఉంటున్నాయి, అవి పరిష్కరించాలి. ఏదైతే ప్రైవేటీకరణ చేస్తుండ్రో, బొగ్గు గనుల ప్రైవేటీకరణ, రక్షణ రంగం ప్రైవేటీకరణ, అన్ని రంగాల్లో ప్రైవేటీకరణ చేయడం ద్వారా మరి ఏదైతే పరిశ్రమలు లేక, పబ్లిక్ రంగ సంస్థలు లేక, ఈ ఉద్యోగ భద్రత లేనందువల్ల కార్మికులందరూ కూలీలుగా మారుతున్నారు. హక్కులు పోతే ఆ కూలీలను కూడా మరి గతంలో ఉన్నట్టుగా బానిసలుగా మార్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ కార్మిక చట్టాలను కాపాడుకోవడానికి 20 తారీఖున ఏదైతే దేశవ్యాప్త సమ్మెగా అన్ని సంఘాలు కలిసి, స్థానిక సంస్థలలో ఉన్న సంఘాలు కానివ్వండి, జాతీయ సంఘాలు కానివ్వండి, ఈ సమ్మెలో కలిసి వస్తున్నాయి. కాబట్టి ప్రతి కార్మికుడు తన విద్యుత్ ధర్మంగా భావించి 20 తారీఖున జరిగే సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం.